అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ ఆన్లైన్ కోర్సులో చేరిన విద్యార్థులకు స్వాగతం. ఈరోజు భాషా నైపుణ్యాలు అనే కోర్సులో సామెతల గురించి తెలుసుకుందాం. సామెతలు. సామెత అనే మాట సామ్యత నుంచి వచ్చింది. జానపద సాహిత్య ప్రక్రియలో సామెత చాలా శక్తివంతమైంది. సాహిత్య ప్రక్రియలో సామెత చిన్నది కావడం వల్ల చారిత్రకాంశాలు లభించకపోవచ్చు, కానీ అల్పాక్షరాలతో అనల్పార్థ రచన ఉన్న వాక్యానికి సామెతలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే సామెతలలో ఒక వాక్యం కానీ ఒకే పరిమాణం గల రెండు వాక్యాలు కానీ ఉండవచ్చు. అయితే తెలుగు భాష సామెతలు అనేవి ప్రజల అనుభవం, జీవన జ్ఞానం, సంస్కృతి, ఆలోచన విధానం వంటి అంశాలను సంక్షిప్తంగా ప్రభావవంతంగా వ్యక్తపరిచే వాక్యాలు. ఇవి సాధారణంగా చిన్నవైన లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. తరతరాలుగా మౌఖికంగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సామెతలు ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. సామెతలు అనేవి ఒక పరిస్థితిని వివరించడానికి, ఉపదేశం ఇవ్వడానికి లేదా ఒక సత్యాన్ని తెలియజేయడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఉపమానం, రూపకం, వ్యంగ్యం వంటి అలంకారాలు కూడా కనిపిస్తాయి. అయితే తెలుగు సామెతలు గ్రామీణ జీవితం, వ్యవసాయం, కుటుంబ సంబంధాలు, సామాజిక విలువలు వంటి అనేక అంశాలను ప్రతిబింబిస్తాయి. అందువల్ల ఇవి కేవలం భాషా భాగమే కాకుండా సంస్కృతికి అద్దం పట్టే అమూల్య సంపదగా భావించబడ్డాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే తెలుగు సామెతలు మన జీవితానికి మార్గదర్శకంగా, ఆలోచనలకు దారితీసే జ్ఞాననిధిగా నిలుస్తాయి. అయితే సామెతలకు కొన్ని లక్షణాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. సామెతల లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ఒకటి, సంక్షిప్తంగా ఉండడం. అంటే నిడివి పెద్దగా లేకుండా చిన్నగా 2-3 పదాలతోటి సంక్షిప్తంగా సంక్షిప్తత ఉండాలి సామెతలకు. ఇంకోటి ప్రచారంలో ఉండడం. ప్రచారంలో కూడా ఎక్కువగా ఉండాలి. అవి నిరంతరం ప్రచారంలో ఉన్నవి సామెతల లక్షణం. సామ్యం కలిగి ఉండాలి. అంటే సామ్యం అంటే పోలిక కూడా కలిగి ఉండాలి. ఒకదానికొకటి చెప్పేటప్పుడు పోలిక కలిగి ఉండాలి. 4వది, తరతరాల అనుభవ మూలం. అంటే 100 ఏళ్ళుగా 1000 ఏళ్ళుగా కూడా తరతరాల అనుభవాల నుండి సామెతలు రావాలి. ఇంకా చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రభావవంతంగా చెప్పడం, విస్తృతంగా 10 మందికి తెలిసినవి పదే 10 మంది వాడేవి అయి ఉండాలి. అంటే ఫస్ట్ ఈ సామెతలు మనకు మొదట చాలా మంది తెలిసినవి ఉండాలి, పదే ఎక్కువ మంది వాడుతూ ఉండాలన్నమాట. అయితే ఇంకొకటి, ఒక భావాన్ని లేదా ఒక అంశాన్ని సుబోధకంగా, దృష్టాంతపూర్వకంగా చెప్పడం కూడా ఉండాలి. అదేవిధంగా ఒక అంశాన్ని చెప్పడంలో అలంకారం, చమత్కారం తరచుగా ఉండడం. అంటే సామెతలు చెప్పేటప్పుడు దాంట్లో అలంకారాలు ఉండాలి. ఉపమేయం ఏదైనా అలంకారం కావచ్చు, అలంకారం ఉండాలి. దాంట్లో చమత్కారం కూడా ఉండాలన్నమాట. ఇంకా అదేవిధంగా చెప్పిన అంశం లోక జ్ఞానానికి, జాతి అనుభవానికి సరిపోలి ఉండడం. అంటే మనం ఏదైతే సామెత చెప్తున్నామో లోకంలో దాన్ని జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. జాతి అనుభవానికి, జాతి ప్రజలు ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుభవించడానికి సరిగా ఉండాలి. అంటే ఏదో బయట అంటే అర్థవంతంగా లేకుండా ఏదో ఒకటి తెచ్చిపెట్టడం కాకుండా ప్రజల అనుభవానికి దగ్గరగా ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా చెప్పిన విషయం అందరు గుర్తించే సత్యాన్ని లేదా ప్రయోజనకరమైన ఒక ఆలోచనను రేకెత్తించేదిగా ఉండాలన్నమాట. మనం ఏదైతే సామెత చెప్తున్నామో అది సత్యాన్ని గుర్తించే విధంగా ఉండాలి. మళ్ళీ తర్వాత అదొక ప్రయోజనకరంగా ఉండాలి, ప్రజలకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి, మనసుల ఆలోచనను పెంచేదిగా ఉండాలని ఇది. అదేవిధంగా యతిప్రాసలు కూడా ఈ సామెతలలో ఉండాలి. సంపూర్ణ వాక్య రూపంలో కూడా ఉండాలి. అంటే అసంపూర్తిగా కాకుండా సంపూర్ణంగా సామెతలు ఉండాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకు సామెతల లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సామెతలను ఉదాహరణలుగా
ఇక్కడ చర్చించుకుందాం. అంటే ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. అంటే మనం ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడు మనం రుచి గురించి ఆలోచించాం. ఏదైనా ఫస్ట్ మనం ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవాలి, కడుపు నింపుకోవాలని ఆలోచిస్తాం అన్నమాట. నిద్ర వచ్చినప్పుడు కూడా మనకు ఇంట్లో పడక ఉండాలి, బెడ్ మీద పడుకోవాలని ఆలోచన లేకుండా నిద్ర వస్తే చదువుతున్నప్పుడు కుర్చీలోనైనా ఎక్కడ అంటే వరండాలో కానీ ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటుంటాం. అంటే దీన్ని మనం ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని అంటారు అన్నమాట. అదేవిధంగా ఇంకోటి మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి అంటుంటారు సామెతలు. అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని అంటారు. అట్లా ఇది కూడా మాటకు మా ఇంటికి, పూటకు మీ ఇంటికి అన్నాడు. కూటికి మీ ఇంటికి, మీ ఇంటికి వస్తే మాకు ఏం పెడతావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు అనే ధోరణిలో ఈ సామెత ఉంటున్నాడు. ఇంకా మనకు మృగశిరలో పెట్టిన పైరు మీస కట్టున పుట్టిన కొడుకు అంటారు అన్నమాట. అంటే మృగశిరలో వేసిన పంట పైరు ఎట్లయితే ఉంటుందో, మృగశిరలో విత్తనం వేస్తే ఎట్లయితే ఉంటుందో పంట, అట్లా మీసం కట్టు మొలిసినప్పుడు పుట్టిన కొడుకు అట్లా ఉంటాడని దీని అర్థం. ఇంకా అదేవిధంగా మనకు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అంటే మనం మాట్లాడే మాట ఏదైతుందో, మనం మంచి మాటలు మాట్లాడితే మనకు ఊరంతా కూడా మనం మంచిగా చూస్తారు. మనం నోరే గలీజ్ ఉందనుకో, మనం బాగా మాట్లాడలేదనుకో, ఎవరితో వాళ్ళతో తిట్ల పడడం లేకపోతే తిట్టడం ఇట్లాంటివన్నీ చేస్తే మనకు అది బాగుండదు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనేది మనకు ఈ సామెత. అరే కరక్కాయ కన్న తల్లి లాంటిది. అంటే కరక్కాయ చిన్నప్పుడు చాలా మందికి కరక్కాయ పోస్తారు కదా, అట్లా దాన్ని అది కన్న తల్లిలాగా మనకు జీవితాంతం ఉపయోగపడతాం అన్నమాట. అదేవిధంగా అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అంటే మనకు ఇప్పుడు భర్తనో అత్తనో కోడలనో భార్యనో కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఆ భార్య కానీ కోడలు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల మీదనో ఇంకోరి మీదనో గిన్నె మీదనో వంటగదిలోనో ఏదో గిన్నెలు ఎత్తేయడం ఇట్లాంటి వాటి అన్ని చేస్తుంటాం అన్నమాట. అంటే ఇది కూడా మనకు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు అనే అర్థం. అదేవిధంగా తగువు చెప్పిన ధర్మరాజా అంటే తగువు చెప్పు ధర్మరాజా అంటే దుడ్డ భార్య నాదే అన్నాడు. నిజంగా ఎవరన్నా అంటే కొందరు ఎవరైనా పెద్ద మనుషులు పిలిచినప్పుడు తగువు చెప్పి ఈ బర్రె ఎవరి దుడ్డు ఎవరిదో చెప్పమని అంటుంటే దుడ్డ భార్య నాదే అని ఆయన అన్నట్టు ఇట్లాంటి సామెతలు కూడా మనకు ఉంటాయి. అదేవిధంగా ఏనుగంత తండ్రి పోయినా ఏకంత తల్లి ఉండాలంటారు. నిజంగా అంటే మనకు ఒకవేళ కుటుంబంలో తండ్రి లేకపోయినా కూడా తల్లి పిల్లల సంరక్షణ కోసం తల్లి ఉండాలనే చెప్తుంటారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట అంటారు అనమాట. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అంటే ఏదో చిన్న రోగం ఉందని దానికి పెద్ద పెంచుకోవడం కోసం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని అంటారు అనమాట. అట్లా నిండా మునిగినోనికి చలి లేదు. అంటే మనం నిన్న అంటే ఏదైనా ఒక సమస్యల్లో కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో కావచ్చు, ఇంకే ఏదైనా కావచ్చు, నీళ్ళల్లో కావచ్చు, అంటే నిండా మునిగిన కూడా పూర్తి స్థాయిలో మనం దానిలో దిగితే కానీ మనకు ఏమి ఇబ్బంది అనిపించదు. అయితే ఇంకా ఒకటి సంగీతానికి చింతకాయలు రాలేవు అంటారు. అంటే మనం మామూలుగా ఏదైతే సంగీతం అంటే ఏదైనా ఇప్పుడు చింతకాయలు రాలంటే ఏం చేయాలి, కమ్మకత్తో గొయ్యో ఏదో ఒకటి పట్టుకుని దాన్ని కోయాలి. కానీ సంగీతం మాట్లాడుతున్న రాలుతాయి. అట్లే విధంగా చాలామంది సందర్భాల్లో ఇప్పుడు ఏదన్నా ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళని సంగీతానికి చింతకాయలు రాయాలి, ఉట్టిగా వదిలిపెడితే చెప్పడు, ఖచ్చితంగా వాయించాలని అంటున్నమాట. అంటే ఇట్లాంటి సందర్భాల్లో కూడా ఈ సంగీతానికి చింతకాయలు రాయలేవు అని చెప్తుంటారు. అదేవిధంగా మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగా నూనె అని అంటారు. అంటే మింగ మెతుకులు అంటే తినడానికి కనీసం తిండి కూడా ఉండదు, కానీ మీసాలకు సంపంగా నూనె కావాలంటారన్నమాట. ఎట్లాంటి సందర్భంలో అంటే చాలామంది కొందరు ఏం లేకున్నా కూడా ఇది బాగా ఎక్స్పోజ్ కావడానికి చూస్తుంటారు. ఇట్లాంటి సందర్భంలో ఈ యొక్క సామెతను వాడుతుంటారు. అదేవిధంగా కొన్ని నీతిని చెప్పే సామెతలు కూడా మనకు సామెతలలో ఉంటాయి. పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము, పరుల సొమ్ము మనం తింటే పాపిస్తుంది అని చెప్తుంటారు. చెరపకుడ చెడేవు, ఇట్లాంటివి కూడా మనకు నీతికి సంబంధించిన సామెతలు. అదేవిధంగా సూత్రాన్ని కానీ అనుభవాన్ని కానీ చెప్పే సామెతలు. మౌనం అంగీకారానికి సూచకం అంటారు అన్నమాట. మౌనం అంటే ఏదైనా మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మౌనంగా ఉంటారు అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే మౌనం అంగీకారానికి సూచకమని చెప్తారు. అదేవిధంగా సాంప్రదాయాలను ఆచారాలను తెలిపే సామెతలు కూడా ఉంటాయి. మనం అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన, అంటే మనం పనులు చేస్తున్న కొద్దీ మనకు దాంట్లో అనుభవం వస్తుంటుంది, ఆ పనులలో మనకు ప్రావీణ్యం పొందగలుగుతున్నాం. అదేవిధంగా సామ్యతలు చెప్పే సామెతలు ఉంటాయి. ఒకదానికి పోలిక చెప్పేది. దేవాలయానికి దగ్గర అయ్యే కొద్దీ దేవుడికి దూరం అట.
ఇట్లాంటి సందర్భంలో సల్లకొచ్చి ముంత దాచినట్లు. అంటే మనం కొందరు ఏదో ఒకటి చెప్పడానికి వచ్చో సల్లకొచ్చో ముంత దాచినట్టు విషయం చెప్పడానికి వచ్చి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, చెప్పాలన్నా ఉందా చెప్పాలన్నా ఉందా అని. అట్లాంటి సందర్భంలో ఏంటంటే సల్లకొచ్చి ముంత దాచుడు ఏంది, చెప్పరాదు చెప్పవలసిన విషయం ఏందో అని మామూలుగా అంటుంటారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించిన సామెతలు. తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదు అని అంటుంటారు. అయితే తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటారు కదా. అదేవిధంగా మనకు ఏదైతే తల్లి చేసే ఉల్లి కూడా మనకు చేయదని చెప్తుంటాం. అరచేతిలో గంతెడు వాము 60 రోగాలకు విరుగుడు అంటారు అనమాట. మనకేంటంటే కొంత ఓమ తిన్నా కూడా మనకు చాలా రోగాలకు ఇది విరుగుడు అనమాట. అదేవిధంగా మనకు వాతావరణానికి వ్యవసాయానికి సంబంధించిన సామెతలు కూడా ఉంటాయి. ఆరుద్ర కురిస్తే 6 కార్తెలు కురుస్తాయి అని అంటారు అన్నమాట. ఆరుద్ర అంటే ఆరుద్ర కార్తెలు ఎట్లయితే వర్షాలు పడతాయో 6 కార్తులు కూడా అదేవిధంగా వర్షాలు పడతాయని చెప్తుంటారు. కృత్తికలో విత్తితే కుత్తికలు కూడా నిండమంటారు. అంటే కృత్తిక కార్తెలో విత్తనాలు వేస్తే మనకు కృత్తిక కూడా గొంతు ఒక బియ్య గింజ దాటదని దీని అర్థం. అదేవిధంగా ఋషులు, ప్రవక్తలు, ధార్మికోపన్యాసకులలో సామెతలు వాడి శ్రోతలను ఆనందపరిచేవారు. అంటే పూర్వకాలంలో కూడా ఋషులు, ప్రవక్తలు, ధార్మికోపన్యాసకులు వీళ్ళందరూ కూడా సామెతలను వాడి, అంటే ఎక్కడైతే శ్రోతలు ఉంటారో వినేవాళ్ళు ఉంటారో వాళ్ళను ఆనందపరిచేవాళ్ళు అనమాట. అదేవిధంగా మన ప్లాటో, అరిస్టాటిల్, బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారు ప్రసంగాల్లో కూడా సందేశాల్లో వాళ్ళు సామెతలను వాడేవారు అనమాట. అరిస్టాటిల్ ఎన్నో గ్రీకు సామెతల్ని సేకరించి మొదట సామెతలను సేకరించిన వాడు అయినాడు అరిస్టాటిల్. ఉపన్యాసాలకు, రచనలకు రసగులికలుగా ఉపకరించి భావరమ్యతను సమకూర్చేవి ఈ సామెతలు. కాబట్టి మనం సామెతలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తాం.